సుశీల ఓ సుశీల ఉన్నవారే రాయే ఏం చేస్తాను ఏంది ఏమో కొండ కీకలేసి ఒరబడితివి ఏ చీకలు కాదు నా కాకి ఎండిపోయిన చేపలు తెచ్చిండే పాత చింతపండు విసికి మెంతిపోడేసి దగ్గరికి పులుసు పెట్టుకోలే ఎల్లుగడ్డేసి ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఆ వాసనకి నాకు వాంతత్తది ఎరికేనా వాంతికి వస్తుందని పారేస్తాం అని పిసలానా పోయి పిసుకుపో ఏంటి విసికేది చింతపండే పండు లేదు బెండు లేదు నేను విసుక నాకే శాతనైతే లేదంటే సంసారం మీద పట్టలేదు గాని వారానికి 4 సార్లు చేపల కూడా తింటాడు ఈ మొగోడు అవునే సుశీల నువ్వు సంసారం అంటే నాకు గుర్తుకొచ్చింది మనకు పిల్లలు ఎందుకు అయితే లేరే ఆ సంగతి నాకే వెరక నీకే తెలవాలి నాకు ఎరికేనే నాకు మా ఎరుక ఇంకో మనకు మా తాత పట్టిండట్నే మీ తాత పట్టిండా ఆ ముసలోనికి ఏమొచ్చింది సచ్చినా కూడా మన నిడిచిపెడతలేడా అన్నినప్పుడల్లా నీ సేన పడుతుంది నీసు మా ఎత్తాను గాని ఎండిపోయిన చేపలేలా అని పట్టిండట్నే సచ్చినా కూడా ముసలోనికి నీసి మీద కాయసి పోతలేదా అయినా మీ తాత పట్టిందని నీకే వెరక అయ్యో పిసదానా నేను రాత్రి వన్నాక కళ్ళకు కట్టె పట్టుకొని వచ్చిండే తాత గిట్లెందుకు వచ్చినావంటే ఇంకో ఏమన్నా నీకు ఎరికేనా మటన్ పెడతాను చికెన్ పెడతాను బోటు పెడతాను తలకాయ పెడతాను పచ్చి రోజులు పెడతాను గాని నాకు ఇష్టమైన ఎండి చేపలు పెడతానవా అని బెదిరిచ్చిండే గందుకే ఆయన కోసమే ఎండిపోయిన చేపలు తెచ్చిన ఆయన నేను రోజు కౌసు నీసు తింటలేనానే గట్టి చేపల మీద నాకెందుకుంటా చెప్పు గందుకే మనకు పిల్లలు అయితలేరే నువ్వు అండవా చెప్పు నీకు అద్దా పిల్లలు కనద్దా పిల్లలు ఉచ్చంగా అచ్చమ్మా ఏడవకు బిట్ట ఆచి ఆచి అని ఆయన ఎత్తుకొని ఊపుకుంటా ఆచి మా అంటే గాని మరి నువ్వేమన్నావు ఏ నా పిల్లానికి అట్టి చేపల వాసన పడది దానికి కక్కుకుంటది నీ అండపో అని చెప్పిందే ఆ తర్వాత ఏమన్నాడు ఇంకో పక్క పక్క నవ్వి పిచ్చగాడిది అందుకే నీకు పిల్లలు రాకుండా చేసిన అన్నడే ఏంది గట్లన్నాడా